ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. ఇసుక కూడా బంగారు ధరల్లా మారిపోయినటువంటి గత 5 ఏళ్ళు, అంటే ఇసుక కొనాలంటే ప్రజలకు బంగారం కొన్నంత ఫీలింగ్ ఉండింది ఇంతకుముందు. అటువంటి ఇసుక ధరలను ఆకాశాన్ని అంటించినటువంటి వైసీపీ గత 5 ఏళ్ల పాలన, అలాగే ఆ ఇసుక ధర పెరగడంతో కుదేలైనటువంటి నిర్మాణ రంగము, ఉపాధి కోల్పోయినటువంటి భవన నిర్మాణ కార్మికులు, ఇవన్నిటి మీద టీడీపీ, జనసేన, బీజేపీ చేసినటువంటి పోరాటాలు, వీటన్నిటి ఫలితంగా ఈరోజు ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని పెద్ద మెజారిటీతో గెలిపించారు. కాబట్టి ఈరోజు గెలిచినటువంటి ఒక్క నెలలోనే కొత్త ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టి ఉచితంగా పేద ప్రజలకే కాదు, ఈరోజు నిర్మాణం రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇసుక అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ ఉచిత ఇసుక పాలసీ ఈరోజు ప్రవేశపెట్టినందుకు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గత 5 ఏళ్ల పాలనలో కేవలం తమ చుట్టూ ఉన్నటువంటి కోటరీ జేబులు నింపుకోవడానికి ప్రైవేట్ యాజమాన్యానికి ఈ యొక్క ఇసుక సరఫరాను అప్పగించి విచ్చలవిడిగా 1కి 5 రేట్లు పెంచేసి సామాన్యునికి ఇసుకగా అందుకోకుండా చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. దాని మీద పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడినటువంటి 6 నెలల్లోనే భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈరోజు ఇసుక ధరలు పెరగడంతో నిర్మాణ రంగం అంతా కుదేలైంది. ఏ కాంట్రాక్టర్లు, ఏ బిల్డర్లు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి, ఎక్కడిదక్కడ సంక్షోభం నెలకొంది అని చెప్పి ఆ రోజు 1,00,000 మందితో మార్చ్ చేసి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఒక్క మాట చెప్పారు ఆయన, ఖచ్చితంగా జనసేన స్థాపించబోయేటువంటి ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత ఇసుకని మేము ప్రజలకు అందిస్తామని చెప్పారు. ఆ మాట మీదే ఈరోజు షణ్ముఖ వ్యూహంలో ఆయన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఈ యొక్క ఉచిత ఇసుక పాలసీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా, మోదీ గారి ద్వారా ఈరోజు ప్రజలకు అందిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. అందుకే చాలా ట్రాన్స్పరెంట్గా ఈరోజు ఇసుక అనేది పేద ప్రజలకు ఏ రకంగా అందబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు కలెక్టర్ గారి ద్వారా, అలాగే అధికారుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తారు. రాష్ట్రంలో 120 స్టాక్ పాయింట్ల ద్వారా ఈరోజు ఇసుకను అందిస్తున్నాము. తప్పకుండా ప్రతి స్టాక్ పాయింట్లో అక్కడ నుంచి వెళ్ళేటువంటి ఇసుకకు వేబిల్లు ఉంటాయి. ప్రతి ఒక్కటి చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అలాగే డబ్బు కట్టాల్సినటువంటి లబ్ధిదారుని కూడా డిజిటల్ బ్యాంకింగ్ ద్వారానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది, ఆన్లైన్లోనే బుక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ కూడా అక్రమాలకు తావివ్వకోకుండా, ఎక్కడ కూడా నాయకుల జేబులు నింపుకోవడానికి తావివ్వకుండా చాలా పారదర్శకంగా ఈ యొక్క ఉచిత ఇసుక పాలసీని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దయచేసి ప్రజలందరూ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ భారాన్ని తగ్గిస్తున్నటువంటి ప్రభుత్వం ఏది? ఈరోజు కల్లెబొల్లు మాటలు చెప్పి మీకు 1కి 5 భారాన్ని పెంచినటువంటి ప్రభుత్వం ఏదనేది ఒక్కసారి ఆలోచించుకోవాలని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.